ట్యాపింగ్ కేసులో నిందితుడు శ్రవణ్ రావును సీసీఎస్ పోలీసులు విచారిస్తున్నారు. గతంలో అఖండ ఎంటర్ప్రైజెస్ కు శ్రవణ్ రావు 6.5 కోట్ల రూపాయలు మోసం చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో శ్రవణ్ రావును విచారించిన సీసీఎస్ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మరోవైపు ఈ కేసులో భర్త శ్రవణ్ రావుతో కలిసి భార్య స్వాతిరావు మోసం చేసినట్లు గుర్తించారు. దీంతో A4 గా స్వాతిరావును చేర్చిన పోలీసులు ఆమెను కూడా విచారించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావుతో పాటు మిగిలిన వాళ్ళందరి విచారణ కూడా కొనసాగుతోంది. లేటెస్ట్ అప్డేట్స్ మా క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి శ్రవణ్ రావును ఇప్పటికే చీటింగ్ కేసులో అతన్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపడం జరిగింది. దాదాపు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ కూడా విధించినటువంటి సందర్భం కనపడుతుంది. ఈ కేసులో మరికొన్ని కీలకమైనటువంటి అంశాలు బయటపడుతున్నాయి. శ్రవణ్తో పాటు శ్రవణ్ రావు భార్య స్వాతిరావును కూడా ఇప్పటికే A4 నిందితురాలుగా కూడా చేర్చడం జరిగింది. ఆమె పాత్రకు సంబంధించి కూడా ఓవైపు సీసీఎస్ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. 2022 సంవత్సరంలో శ్రవణ్ రావు ఒక కంపెనీతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈ కంపెనీ అంటే బంజారా హిల్స్ లో ఉన్నటువంటి కంపెనీ తోటి ఒప్పందం చేసుకున్న తర్వాత వారికి ఒక ముడి సరుకును అందజేస్తానని చెప్పి దాదాపు కోట్ల రూపాయలు మోసానికి పాల్పడ్డాడు. దాదాపు 6.5 కోట్ల రూపాయలు మోసం చేశాడంటూ కూడా ఇప్పటికే శ్రవణ్ రావు పైన కంప్లైంట్ చేయడంతో శ్రవణ్ రావును అరెస్ట్ చేసినటువంటి సందర్భం కనపడుతుంది. ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా శ్రవణ్ రావును వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసిన తర్వాత దానిపైన పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత శ్రవణ్ రావును ఎన్ని రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తుందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోవైపు అఖండ ఇండియా టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీను మోసం చేసినట్లు ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించడం జరిగింది. ఎందుకంటే ఇతను 2022లో ముడి సరుకు అంటే ముడి ఇనుమును సరఫరా చేస్తారని చెప్పి ఆ కంపెనీతో ఒప్పందం చేసుకున్నాడు. ఒక్కొక్క టన్నుకు 300 రూపాయలు లాభం వచ్చే విధంగా తాను చూస్తానని నమ్మించి దాదాపు 6,50,00,000 రూపాయల వరకు కూడా వారి నుండి డబ్బులు తీసుకొని మోసం చేశాడంటూ కూడా ఇప్పటికే సీసీఎస్ పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో శ్రవణ్ ను నిన్న సుదీర్ఘంగా విచారించిన తర్వాత అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించడం జరిగింది. శ్రవణ్ రావుతో పాటు అతని భార్య పాత్ర కూడా చాలా కీలకంగా ఉంది. దాదాపు 6,50,00,000 రూపాయలు తీసుకోవడంలో ఆమె పాత్ర ఉంది. భర్తకు పరోక్షంగా ఆమె సహకారం అందించింది అనేటువంటి అంశాన్ని కూడా ఆ ప్రైవేట్ కంపెనీ తన యొక్క పిటిషన్లో కూడా పేర్కొంది. కాబట్టి ఆమెను కూడా A4 నిందితురాలుగా చేర్చారు. ఆమె కోసం కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో సుదీర్ఘంగా విచారించిన తర్వాత అతనికి సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ రావడం, అరెస్ట్ చేయవద్దంటూ కూడా పోలీసులకు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసు చీటింగ్ కేసు వెలుగులోకి రావడం జరిగింది. ఎందుకంటే గతంలో చాలాసార్లు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు, తమ యొక్క అభ్యర్థనను పరిగణలోకి తీసుకోలేదు అనేటువంటి అంశాన్ని ప్రస్తుతం ప్రైవేట్ కంపెనీ కూడా చెప్తున్నటువంటి మాట. ఇప్పుడైతే మాత్రం కొన్ని ఆధారాలన్నింటినీ కూడా పోలీసులకు సబ్మిట్ చేయడంతో ఆ ఆధారాలన్నీ పరిశీలించిన తర్వాత శ్రవణ్ అరెస్ట్ చేయడం జరిగింది. అతని భార్య కోసం కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆమెను కూడా అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత స్టేట్మెంట్ రికార్డ్ అయిన తర్వాత ఆమెను అరెస్ట్ చేయబోతున్నారా లేకపోతే ఆమెకు నోటీస్ ఇచ్చి వదిలిపెడతారా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొత్తం ఈ కేసులో 4 నిందితులుగా చేర్చడం జరిగింది. మరికొద్దిసేపట్లోనే వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేస్తారు. కస్టడీ పిటిషన్ కి సంబంధించి సాయంత్రంలోగా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ ప్రవీణ్. Round